ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో నుండి ధ్యానించుకుందాము. ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, మన పట్ల నెరవేర్చుటకు నేను మీకు విశ్రాంతి కలగజేతును. ఆమెన్. ప్రయాసముతో భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభువైన క్రీస్తు వారు పిలుచుచున్నారు. ప్రయాసముతో నీవు ఏ విధమైన భారము మోసుకొనుచున్నావు? అట్టి భారము ఆర్థికపరమైన ఇబ్బందుల భారము దేవుని మీద మోపుము. నీ యొక్క వ్యాధి భారము దేవుని మీద మోపుము. నీ పిల్లల భారము, నీ ఇరుగు పొరుగు వారి భారము, నీ శత్రువుల భారమంతయు కూడా నీ ప్రయాసముతో మోసుకొనిచున్నావేమో. అట్టి ప్రయాసతో కూడినటువంటి నీ భారమంతటినీ కూడా దేవుని మీద మోపాలి. ఆయన వద్దకు నీవు వచ్చిన ఎడల నీ భారము యెహోవా మీద మోపిన ఎడల ఆయన మనకు విశ్రాంతి కలుగచేసే దేవునిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎట్టి ప్రయాసముతో భారము మోసుకొనిచున్నాము. అట్టి భారమంతటిని కూడా దేవుని మీద మోపాలి. ప్రభువైన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. కనుక మీరు ఇట్టి సాత్వికమును దీన మనస్సును ధరించుకోవాలి. సాత్వికుడు ఈయన చాలా సున్నితమైన మనస్సు కలిగిన వాడు, దీన మనస్సు కలిగిన వాడు. మన ఎడల తన ప్రేమను చూపి మన కొరకు ప్రాణం పెట్టి మనలను బ్రతికించిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని యొక్క కాడిని, సిలువను మనము ఎత్తుకొని ఆయన యొద్ద మనము నేర్చుకోవాలి. ఏ విధమైనటువంటి వాటిని మనము నేర్చుకోవాలి? దేవుని యొక్క సాత్వికమును, దీన మనస్సును కలిగిన వారమై మనము ఆయన సిలువను, కాడిని ఎత్తుకొని ఆయన యొద్ద మనము నేర్చుకోవాలి. అప్పుడు మన ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్రాంతి కోసము నీవు ఎక్కడికి పరిగెడుచున్నావు? నీకున్నటువంటి భారములను ప్రయాసముతో నీవు మోసుకొనుచు ఈ భారము మోయువారు ఎవరని పరిగెత్తుచున్నావేమో. నీవెక్కడికి పరిగెత్తాల్సిన అవసరము లేదు. నీ భారమంతటిని మోయువాడు ప్రభువైన క్రీస్తు వారు. ఆయన యొక్క సాత్వికమును, దీన మనస్సు కలిగిన వారమై ఆయన యొద్ద మనము నేర్చుకోవాలి. అప్పుడే మన ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా దేవుని యొక్క కాడి సులువుగాను, ఆయన భారము తేలికగాను ఉన్నది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకున్నటువంటి లోక సంబంధమైన భారము నీకు బరువుగా ఉన్నదేమో. కానీ ఎప్పుడైతే నీవు దేవుని వద్దకు వచ్చి ఆయన సిలువను, ఆయన కాడిని నీవు మోసినట్లయితే అది సులువుగా ఉన్నది. సిలువ యొక్క భారము తేలికగా నీకు కనబడుచున్నది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రయాసపడి భారం మోసుకున్నటువంటి సమస్త జనులారా, దేవుని వద్దకు రండి. అప్పుడు ఆయన మనకును విశ్రాంతి కలగజేయును కాక. ఆమెన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन मत्ती 11 अध्याय में है। यीशु मसीह ऐसा वाग्दान करता है, मैं तुम्हें विश्रांति दूंगा। आमीन। हे सब परिश्रम करने वालों और बोझ से दबे हुए लोगों, मेरे पास आओ, मैं तुम्हें विश्रांति दूंगा। आमीन। मेरे जुआ
आपने ऊपर उठा लो। यीशु మసీకి జై. జువా మీన్స్ దేవుని యొక్క కాడి మనము ఎత్తుకోవాలి. ఔర్ ముజ్సే సీఖో, దేవుని యొద్ద మనము నేర్చుకోవాలి. క్యోకే మే నమ్ర ఔర్ మన్ మే దీన్ హై और तुम अपने मन में विश्राम पाएंगे. यीशु मसीह की जय. क्योंकि मेरे जुआ सहज है. నా యొక్క కాడి సులువుగా ఉన్నది. और मेरा बोझ హల్కా హై. బోజ్ మీన్స్ భారము. నా యొక్క భారము తేలికగా ఉన్నదని ప్రభువైన క్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి హే సబ్ పరిశ్రమ కర్నే వాలో और बोझ से दबे हुए लोगों मेरे पास आओ, मैं तुम्हें విశ్రాంతి దూంగా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతునని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చుచున్నారు. ఆమేన్.